సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఫైనలీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఈజ్ బ్యాక్. ఎస్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఈరోజు రాలో రిటర్న్ చేసిండు. అండ్ ఓన్లీ రిటర్నే కాదు, ఓబా ఫేమి పైన చాలా భయంకరంగా జబర్దస్త్గా అటాక్ చేసిండు బాస్. ఎఫ్ఐల వర్షమే చూడడానికి దొరికింది. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఓబా ఫేమికి ఈరోజు ఇచ్చి పడేసిండు. అండ్ అంతేకాదు, ఇంకా చాలా జరిగింది ఈరోజు మన రాలో. లైక్ మన రోమన్ రైన్స్, జిమీ ఊసో, జే ఊసో ముగ్గురు కలిసి అటాక్ చేసినారు జేకబ్ ఫాటు పైన. సెత్ రాలిన్స్ ఇవి ఒక జబర్దస్త్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది ఈరోజు మన రాలో. సో చాలా రోజుల తర్వాత ఈరోజు రా చాలా కిరాక్గా కనిపించింది, స్పెషల్లీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వల్ల. సో బాస్, ఈరోజు మన రాలో ఏమేం జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మన రా స్టార్టింగ్లోనే మనకి బ్యాస్ట్ కార్ కనిపించింది. అండ్ ఆ కార్లోకి వెళ్ళి మన రోమన్ రైన్స్ బయటకు వచ్చింది. అండ్ రోమన్ రైన్స్ రాగానే అక్కడ మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ కనిపించాడు. ఆడమ్ పియర్స్ ఏమేమి చెప్పిండంటే రోమన్ రైన్స్కి, లాస్ట్ వీక్ నువ్వు ఒకవేళ నా మాట వినుంటే మాత్రం ఈరోజు ఇలాంటి పరిస్థితి రాకపోతుండే. సో నేను జేకబ్ ఫాటుకి తీసి పడేస్తానని ఈ టైప్లో మన ఆడమ్ పియర్స్ మాట్లాడుతూ ఉంటాడు. సో అప్పుడే రోమన్ రైన్స్ ఏమేమి చెప్పిండంటే, చూడు నువ్వు అనుకున్న ప్రకారం ఏంది, చూడు ఓపెన్లీ చెప్తున్నాను, సరే ఒక పని చేద్దాం, నాకు కొంచెం టైం ఇచ్చేసే, ఇక్కడ నేను జేకబ్ ఫాటుకి హ్యాండిల్ చేస్తాను. ఇప్పుడు షో స్టార్టింగ్లో చూసుకుంటాను నేను జేకబ్ ఫాటుకి, దాని తర్వాత నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో అని ఈ టైప్లో ఆడమ్ పియర్స్కి చెప్పిండు అక్కడ రోమన్ రైన్స్. అండ్ అప్పుడే మనకి ఒక థీమ్ సాంగ్ వినపడ్డది. అండ్ ఆ థీమ్ సాంగ్ ఇంకొవరిదో కాదు, జేకబ్ ఫాటుది. ఎస్, షో స్టార్టింగ్లోనే జేకబ్ ఫాటు అక్కడ రింగ్లో వచ్చేసిండు. అండ్ జేకబ్ ఫాటు రింగ్లో వచ్చి ఏమేమి చెప్పిండంటే, హే రోమన్ రైన్స్, నువ్వేంది నాకు ఇక్కడ రింగ్లో పిలిచేది, నేనే నీకు రింగ్లో పిలుస్తున్నాను, వచ్చేసే అని ఈ టైప్లో చూసుకుందామని జేకబ్ ఫాటు చెప్పిండు రోమన్ రైన్స్కి. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ది ఊసోస్ అక్కడ వచ్చినారు. మన జే ఊసో చాలా కోపంలో కనిపించిండు, స్టీల్ చైర్ తీసుకొచ్చిండు. అండ్ అక్కడ రింగ్లో రాగానే మన ఫస్ట్ జిమీ ఊసో చెప్పిండు, అసలు నీకేమైపోయింది జేకబ్ ఫాటు, నువ్వు నీ ఫ్యామిలీ కోసం, నీ పిల్లల కోసం నువ్వు చేస్తున్నా అంటున్నావు, బట్ నువ్వు నీ వల్ల అంటే నీ ఫ్యామిలీ అసలు సేఫ్ ఉందా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు, అంటే నువ్వు మళ్ళొకసారి జైలుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు ఏంది? చూడు, చాలా సింపుల్ ఉంది, నువ్వు రోమన్ రైన్స్ ఓడిపోయినావు, నువ్వు రోమన్ రైన్స్కి ఎక్నాలెడ్జ్ చేయాలి. అంటే నువ్వు ఎక్నాలజీ చేస్తే ఇక్కడే మొత్తం మ్యాటర్ కథ, బట్ నువ్వు కాలిపిలి మ్యాటర్ పెంచేస్తున్నావు, నువ్వు ఆఫీషియల్స్ పైన వీళ్ళ పైన వాళ్ళ పైన అటాక్ చేస్తున్నావు. నీకు తెలుసా, వాళ్ళు నీకు తీసి పడేస్తారంట, వాళ్ళు నీకు డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేస్తా అంటున్నారు అని ఈ టైప్లో మన జిమీ ఊసో చెప్తూ ఉంటాడు. సో అప్పుడే జే ఊసో స్టీల్ చేయడంతో అంటే అటాక్ చేద్దాం అనుకుంటున్నా, అంతలోనే జేకబ్ ఫాటువే జే ఊసోకి ఇచ్చేసిండు. జిమీ ఊసోవి జేకబ్ ఫాటు పైన అటాక్ చేసిండు, బట్ వీళ్ళ పైన జేకబ్ ఫాటు అటాక్ చేసిండు, ఆ డెత్ గ్రిప్లో లాక్ చేసిండు. అండ్ అప్పుడే బాస్ అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది, మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ అక్కడ రింగ్లో వచ్చిండు. జేకబ్ ఫాటు అండ్ రోమన్ రైన్స్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ రోమన్ రైన్స్ బాగానే అక్కడ స్టార్టింగ్లో అంటే వీళ్ళ మధ్యలో ఫేస్ ఆఫ్ జరిగింది, మంచి బ్రాల్ జరిగింది. స్టార్టింగ్లో పంచెస్ కొట్టుకున్నారు. అండ్ ఈ పంచెస్తో ఇక్కడ అప్పర్ హ్యాండ్ రోమన్ రైన్స్దే ఉండే. రోమన్ రైన్స్ అక్కడ సూపర్ మ్యాన్ పంచ్ ఎన్నికి వెళ్తున్నప్పుడు మరొకసారి అంటే ఆ డెత్ గ్రిప్లో లాక్ చేసిండనమాట జేకబ్ ఫాటు. అండ్ ఆ డెత్ గ్రిప్లో లాక్ చేయగానే రోమన్ రైన్స్కి ఇక మన జే ఊసో, జిమీ ఊసో అక్కడ పక్కనే ఉండే కదా, అందుకనే జే ఊసో, జిమీ ఊసో వచ్చి ఇక్కడ అటాక్ చేసినారు జేకబ్ ఫాటు పైన. జే ఊసో అయితే అంటే సూపర్ కిక్ ఇచ్చి స్పియర్ ఇచ్చేసిండు జేకబ్ ఫాటుకి. అండ్ ఆ రింగ్ రోప్లో అక్కడ ఇరికిచ్చేసినారు, అంటే రింగ్ రోప్లో అక్కడ చేతులు మొత్తం ఇరికిచ్చి జేకబ్ ఫాటు అక్కడ రోమన్ రైన్స్ సూపర్ మ్యాన్ పంచ్, మన ది ఊసోస్ సూపర్ కిక్స్ ఇచ్చినారు. అండ్ దాని తర్వాత ఇక స్పియర్ ఇచ్చేసిండు రోమన్ రైన్స్ జేకబ్ ఫాటుకి. అండ్ స్పియర్ ఇదంతా ఇచ్చి ఇక రోమన్ రైన్స్ అండ్ ది ఊసోస్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఆడమ్ పియర్స్ వచ్చిండు, రా జనరల్ మేనేజర్. సో అప్పుడు ఇక వెళ్తా రోమన్ రైన్స్ ఏమేమి చెప్పిండంటే, చూడు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు చేసుకో, అంటే మేము చేసినాము, ఇక నీ ఇష్టం, నువ్వు తీసి పడేస్తావా, ఇక నీ ఇష్టం అని అక్కడ చెప్పేసిండు అక్కడ ఆడమ్ పియర్స్కి. సో ఆడమ్ పియర్స్ ఇక హే జేకబ్ ఫాటు అని ఇక్కడ మైక్లో మాట్లాడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ అంతలోనే రింగ్లో
జేకబ్ ఫాటు మైక్ తీసుకొని రోమన్ ట్రైబల్ కాంపాక్ట్ అని చెప్పిండు అక్కడ. అంటే ట్రైబల్ కాంపాక్ట్ మ్యాచ్లో మనం ఫైట్ చేద్దామని చెప్పేసిండు జేకబ్ ఫాటు. అండ్ ఇది విన్న తర్వాత అక్కడ ఆడమ్ పియర్స్ వద్దు అది ఇది అంటూ ఉంటాడు. కానీ రోమన్ రైన్స్ మైక్ తీసుకొని ఆ ఛాలెంజ్కి ఎస్ అని చెప్పేసిండు అన్నమాట. అంటే ఆ ఛాలెంజ్కి అక్కడ చాలా క్లియర్లీ యాక్సెప్ట్ చేసిండు. అండ్ ఇంకేంది బాస్, మనకి రోమన్ రైన్స్ వర్సెస్ జేకబ్ ఫాటు మధ్యలో ఒక సాలిడ్ ట్రైబల్ కాంపాక్ట్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది బాస్. సో షో స్టార్టింగ్లోనే ఇంత మంచి క్రాక్ సెగ్మెంట్ బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. కానీ ఇక్కడితో కథం కాలేదు, ఇంకా చాలా జరిగింది మన రాలో. లైక్ ఇక నెక్స్ట్ ఏం జరిగిందంటే మన ఫిన్ బ్యాలర్ వర్సెస్ జేడీ మ్యాచ్, ఒక స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ బాస్. ఇది నిజంగా ఒక మంచి మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్లో టేబుల్స్, కెండో స్టిక్, చైర్ ఇదంతా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ చూడండి, ఇది ఒక స్ట్రీట్ ఫైట్ ఉండే. అండ్ అక్కడ జేడీ ఉన్నాడు, జడ్జ్మెంట్ డే మెంబర్స్. సో కంపల్సరీ అక్కడ జడ్జ్మెంట్ డే మెంబర్స్ ఎవరైనా ఇంటరప్ట్ చేస్తారు. అండ్ అక్కడ డామినిక్ ఇంటరప్ట్ చేసిండు. అండ్ ఆ ఇంటరప్ట్ ఏమో కానీ అక్కడ మన ఫిన్ బ్యాలర్ బాగానే గేమ్ ఆడిసిండు. డామినిక్ 619 కొడుతున్నప్పుడు జేడీకి పడేలా చేసిండు. అండ్ ఫైనలీ ఆ ట్రాష్ క్యాన్ అక్కడ మన జేడీ ఇట్లా మొత్తం ట్రాష్ క్యాన్తో ఇరికిచ్చి ఫినిషర్ ఇచ్చేసిండు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన ఫిన్ బ్యాలర్ గెలిచిండు బాస్. ఎస్, ఫిన్ బ్యాలర్ ఈ మ్యాచ్లో గెలిచిండు. నెక్స్ట్ మనకి మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ యొక్క ఇంటర్వ్యూ చూడడానికి దొరికింది. సో ఈ ఇంటర్వ్యూలో సెత్ రాలిన్స్ చాలా క్లియర్లీ మన విజన్ ఫ్యాక్షన్కి ఛాలెంజ్ చేసిండు. సెత్ రాలిన్స్ చాలా క్లియర్గా చెప్పేసిండు అక్కడ. అంటే చూడండి, సెత్ రాలిన్స్తో పాటు ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు లేరు. సెత్ రాలిన్స్ సింగిల్గా ఉన్నాడు, బట్ నేను సింగిల్గా హ్యాండిల్ చేసుకుంటాను. అండ్ ఈ బ్రామ్ బ్రేకర్ పెద్ద రెడీ ఉన్నట్టు అనుకుంటాడు, బట్ రెడీ లేడు, నేను చూసుకుంటాను. బ్రామ్ బ్రేకర్కి అంత ఉంటే నువ్వు వచ్చేసే ఫైట్ చేద్దాం. ఈరోజు నాకు ఆడమ్ పియర్స్ మెయిన్ ఈవెంట్ ఇచ్చిండు. అండ్ ఈరోజే రాలోనే చాలా మంత్స్ తర్వాత నేను ఫైట్ చేస్తాను రాలో అని మన సెత్ రాలిన్స్ చెప్పిండు బాస్. ఛాలెంజ్ చేసిండు అక్కడ మన విజన్కి. అండ్ ఇక్కడనే మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన సోల్ రూకా. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ల మధ్యలో బెక్కీ లించ్ అంటే వచ్చిన ప్రాబ్లం జరిగింది. సో ఏదున్నా రింగ్లో మాట్లాడతామని చెప్పింది, రింగ్లో వచ్చింది. ఏదున్నా వెళ్ళకపోయినా మీ అందరి ముందే మాట్లాడదామని వచ్చినాను. సో హే బెక్కీ లించ్, నాకు తెలుసు నువ్వు బ్యాక్ స్టేజ్ ఉన్నావని. సో రింగ్లో చూసుకోమని అంటే మాట్లాడుకోవడానికి చాలా క్లియర్లీ అక్కడ సోల్ రూకా చెప్పింది, నువ్వు పెద్ద మొగాడిలా ఫీల్ అవుతావు కదా, నువ్వు ఒక మొగాడు అనుకుంటా కదా. సో ఒక మొగాడిలా అని అక్కడ మన సోల్ రూకా చెప్పింది బెక్కీ లించ్కి. సో అప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది ద మ్యాన్ బెక్కీ లించ్. ఇది బెక్కీ లించ్ రాగానే సోల్ రూకా ఏమో చెప్పి అంటే, చూడు నువ్వు ఏమంటున్నావు అంటే నేను రెడీ లేను, నేను అసలు మెయిన్ రోస్టర్ డిజర్వ్ చేయను, నేను ఎన్ఎక్స్టీకి మరోసారి వెళ్ళిపోవాలని నువ్వు అనుకుంటున్నావు కదా. సో చూడు బెక్కీ లించ్, నా లైఫ్లో చాలామంది ఏదేదో వాగినారు, బట్ నేను వాళ్ళకి రాంగ్ ప్రూఫ్ చేశాను. సో నీకు నేను రాంగ్ ప్రూఫ్ చేస్తాను అని ఈ టైప్లో మన సోల్ రూకా చెప్పింది. సో అప్పుడే మన అంటే మ్యాచ్లో ఫైట్ చేద్దామని చెప్పి ఈరోజు ఫైట్ చేద్దాం అన్నప్పుడు నేను ఇక్కడ ఈ సిటీలో ఫైట్ చేయ అని ఈ టైప్లో అక్కడ ఫ్యాన్స్ కొంచెం ఎంకరేజ్ చేసింది బెక్కీ లించ్. అండ్ తన గురించి అలా గొప్ప మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏజలికి అక్కడ మెన్షన్ చేసింది. అని తిప్పికొట్టి అక్కడ మన బెక్కీ లించ్ ఏమని చెప్పిందంటే, సోల్ రూకా నువ్వు రెడీ లేవు, నువ్వు మంచిగా ఆలోచించుకొని చెప్పు, నేను నీతో ఫైట్ చేస్తాను సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో అని చెప్పింది అనమాట. హ్యాండీగా మన సోల్ రూకా సరే ఆలోచించేది ఏం లేదు, మనం ఫైట్ చేద్దాం సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో అని ఈ టైప్లో చెప్పింది. టైటిల్ గురించి మాట్లాడినప్పుడు టైటిల్కి ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే అక్కడ చెప్పింది అనమాట బెక్కీ లించ్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ మనకి ఇలా మధ్యలో సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ ద విజన్ ఫ్యాక్షన్ చూడడానికి దొరికింది. అక్కడ బ్రామ్ బ్రేకర్ చెప్పిండు పాల్ హేమంకి, నువ్వు విన్నావు కదా సెత్ రాలిన్స్ ఏమన్నాడు, నేను ఫైట్ చేయలేనంట సింగిల్గా. సో ఈరోజు రా కోసం అంటే ఈరోజు ఆ మ్యాచ్ బుక్ చేసే సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రామ్ బ్రేకర్ అని చెప్పినప్పుడు పాల్ హేమనా నువ్వు చెప్పింది కరెక్టే, ఐడియా బాగానే ఉంది, బట్ ఈరోజు సెత్ రాలిన్స్ వర్సెస్
ఆస్టన్ థ్యూరీ మధ్యలో మ్యాచ్ జరుగుతాను కానీ ఆస్టన్ థ్యూరీ లోగన్ పాల్ మెయిన్ ఈవెంట్ అన్నట్టు చాలా ఖుషి అయిపోయినారు. అండ్ అక్కడ నుంచి ఇక వెళ్ళిపోమని చెప్పినాడు, కొంచెం మాట్లాడాలని చెప్పిండు అక్కడ మన బ్రామ్ బ్రేకర్ చెప్పిండు, అసలు ఏం చేస్తున్నావు పాల్ హేమన్, నీకు తెలుసు నేను ఓడిపించేస్తాను అంటే ఓడిపోయగలను, నేను ఈ సెకండ్ టైం ఓడిపించేస్తాను నేను సెత్ రాలిన్స్ అన్నప్పుడు. చూడు సెత్ రాలిన్స్ ఎందుకు ఇలా ఆలియన్స్, సెత్ రాలిన్స్ ఎందుకు ఇట్లా చేస్తుండు, ఇదంతా మనకు చాలా క్లియర్ తెలిసిపోతుంది. మనం అంటే ఈ గేమ్ నువ్వు చాలా క్లియర్ ఆడొచ్చు అన్నట్టు అక్కడ పాల్ హేమన్ చెప్పిండు బ్రామ్ బ్రేకర్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన నకిలీ ఎల్ గ్రాండే అమెరికానో వర్సెస్ మన అసలీ ఎల్ గ్రాండే అమెరికానోస్ మధ్యలో అంటే ఒరిజినల్ ఎల్ గ్రాండే అమెరికానోస్ మధ్యలో మనకి ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. చాలా మంచి మ్యాచ్ ఉండేది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన నకిలీ ఎల్ గ్రాండే అమెరికానోస్. ఎస్ అంటే ఒక చీటింగ్ చేసినారనేమాట. సో ఈ మ్యాచ్లో మన నకిలీ ఎల్ గ్రాండే అమెరికానోస్ గెలిచినారు బాస్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ ది ఊసోస్ ది ఇంటర్వ్యూ జరుగుతుంటుంది. సో అప్పుడక్కడ ఎల్ఏ నైట్ వచ్చింది. ఎస్ ఎల్ఏ నైట్ బి కనిపించింది ఈరోజు మన రాలో. అండ్ ఎల్ఏ నైట్ ఏమని చెప్పారంటే ఇక మొదలైందా మరోసారి మీరు అదే డ్రామా అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు నా పైన అటాక్ చేస్తారా అంటే ఇప్పుడు హూలా ఫాలా సెరమనీ ఇదంతా చూడడానికి దొరుకుతుంది అసలు అని ఈ టైప్లో అంటే మీరు ఎందుకు మరోసారి రోమన్స్ కలిసిపోతున్నారు అసలు ఏందని ఈ టైప్లో అక్కడ కోపం చేస్తూ ఉంటాడు అన్నమాట. సో అప్పుడే ఒకటి మాట్లాడడం మేము చెప్తున్నాం కదా, ఇప్పుడే కాదు, ఈ కరెక్ట్ టైం కాదు మాట్లాడి, కానీ ఈ టైప్లో మన ది ఊసోస్ చెప్పినారు ఎల్ఏ నైట్కి. అండ్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూడడానికి దొరికి మన పేజ్ అండ్ బ్రీబెలా వర్సెస్ రాకెల్ రోడ్రిగస్ అండ్ రోక్సాన్ ప్యారెస్ మధ్య మ్యాచ్ ఉండే. అక్కడ లీ మోర్గన్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో లీ మోర్గన్ ఇంటరప్ట్ చేస్తున్నప్పుడు మన రెఫరీ జస్టికా క్లియర్లీ వెళ్ళిపోను ఇక్కడికి వెళ్ళి అని చెప్పి పంపించేస్తూ ఉంటుంది మన లీ మోర్గన్కి. సో అప్పుడు దీని లాభం లేపి మన రోక్సాన్ అంటే ఛాంపియన్షిప్తో అటాక్ చేస్తాం అనుకో, కానీ అప్పుడే ఇక్కడ అంటే మన బ్రీబెలా రోలప్ చేసి అనమాట. అండ్ ఇక్కడ పిన్ కౌంట్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన పేజ్ అండ్ బ్రీబెలా ఈ మ్యాచ్లో గెలిచినారు. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ పేజ్ అండ్ బ్రీబెలా. కానీ దాని తర్వాత మరొకసారి అంటే మన లీ మోర్గన్ వీళ్ళు అటాక్ చేస్తుంటారు. సో అప్పుడు వీళ్ళు కాపాడడానికి మన బేలీ అండ్ లైరా వాళ్ళు ఖైరే వచ్చి వాళ్ళు అటాక్ చేసినారు వీళ్ళ పైన బాస్. అండ్ ఇంకేముండే అంటే వాళ్ళు వచ్చి సేవ్ చేసినారు మన పేజ్ అండ్ బ్రివెలాకి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈ మ్యాచ్ అండ్ ఈ చిన్న బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన సెత్ రాలిన్స్ అండ్ మన ఎల్ఏ నైట్ కనిపించినారు. సెత్ రాలిన్స్ చెప్పిడు ఏంది ఇప్పుడు ఫైట్ చేద్దామని చెప్పినప్పుడు ఎల్ఏ నైట్ ఏమేమి చెప్పినట్టు ఏంది నువ్వు నాతో ఇప్పుడు ఫైట్ చేస్తావు అని, మ్యాచ్ ఉంది ఇప్పుడు మ్యాచ్ కంటే ముందు నాతో ఎందుకు ఫైట్ చేస్తావు అని ఇక్కడ మాట్లాడిన. అండ్ ఏంది అంటే నువ్వే ద విజన్కి క్రియేట్ చేసినావు, ఇప్పుడు నువ్వు ద విజన్తో ప్రాబ్లం ఉన్నావు, అసలు ఏమనుకుంటున్నావు అంటే ఇప్పుడు నీకు నా హెల్ప్ అవసరం ఉంటే నేను వస్తా అనుకుంటున్నావా, లేదు అంటే నా మ్యాటర్ చాలా క్లియర్ చాలా సింపుల్ ఉంటుంది. అంటే నీ ఎనిమి నా ఎనిమి ఉన్నప్పుడు అంటే మన ఫ్రెండ్స్ ఇవంతా నా దగ్గర నడవదు అనేమాట. ఒకటి మాత్రం చెప్తాను, నీ సొంతంగా ఫైట్ చేయడానికి రెడీ ఉన్నావు విజన్తో, అదొకటి మంచిది, బట్ నువ్వు ఎట్లయినా ఓడిపోతావు అన్నట్టు అక్కడ మాట్లాడాడు. నీకు నా హెల్ప్ అవసరం ఉంటే నేను రాలేను, నేను హెల్ప్ చేయలేను, ఎందుకంటే నేను ఫన్ చేయకపోతున్నాను. అక్కడికి వెళ్ళిపోయాడు మన ఎల్ఏ నైట్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ జబర్దస్త్ థింగ్ జరిగింది బాస్. నెక్స్ట్ ఏంటంటే మన ఓబా ఫేమి ఓపెన్ ఛాలెంజ్ ఉండే, మీకు తెలుసుగా ఓబా ఫేమి ఓపెన్ ఛాలెంజ్ పెడుతుండే ఎవ్రీ వీక్. అండ్ ఓబా ఫేమి రింగ్లో వచ్చిండు బాస్. అండ్ ఓబా ఫేమి రింగ్లో రాగానే అంటే అక్కడ లైట్స్ ఇట్లా ఆఫ్ అయిపోతాయి, అంటే ఓబా ఫేమి ఇట్లా ఫోర్స్ కొడతా కదా. సో అప్పుడే ఎంకల్ నుంచి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చి ఎఫ్ఐ ఇచ్చి పడేసిండు బాస్ ఓబా ఫేమికి. అండ్ ఫ్యాన్స్ అందరు షాక్, ఒకటేసారి చాలా మంది చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ చాలా షాకింగ్ మూమెంట్ ఇది. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చి ఎఫ్ఐ పైన ఎఫ్ఐ ఇచ్చిండు మనకి. ఎఫ్ఐల వర్షము చూడడానికి దొరికింది, చాలా జబర్దస్త్గా ఇక్కడ ఇచ్చి పడేసిండు అనమాట ఓబా ఫేమికి. బట్ ఎన్ని ఎఫ్ఐలు కొట్టినా ఎందుకో
ఓబా ఫేమ్ మరి అంత పడిపోయినట్టు అట్లా ఏమి అనిపించలేదు, అంటే పడిపోయింది బట్ మరి అంత వీక్ అయిపోయినట్టు ఏమి అనిపించలేదు. అండ్ అక్కడ ఎఫ్ఐలు ఇచ్చిన తర్వాత ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయిండు. అండ్ ఇక ఆడమ్ పియర్స్ బ్యాక్ స్టేజ్ ఎలా పరిచయం ఉంటాడు అంటే ద బీస్ట్ వచ్చేసిండు అన్నట్టు ఇట్లా కొంచెం షాకింగ్లో ఉంటాడు, అక్కడ హడావిడి నడుస్తుంటుంది. సో అప్పుడే పాల్ హేమన్ ఆడమ్ పియర్స్కి ఒక కాంట్రాక్ట్ ఇచ్చిండు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటైర్ అయిపోయిండే కదా అని ఈ టైప్లో మన ఆడమ్ పియర్స్ మాట్లాడుతుంటాడు. సో ఇక ద బీస్ట్ వచ్చేసిండు. ద బీస్ట్ క్లాష్ ఇట్లీలో ఓబా ఫేమీతో ఫైట్ చేయబోతుండు. ఆల్రెడీ ఈ కాంట్రాక్ట్ పైన బ్రాక్ లెస్నర్ సైన్ అయిపోయింది, ఇంకో సైన్ చేయించుకో ఓబా ఫేమీతో అని ఈ టైప్లో పాల్ హేమన్ చెప్పిండు. అండ్ ఇది ఒక బిగ్గెస్ట్ హిస్టరీలో అంటే ఒక బిగ్గెస్ట్ రీమ్యాచ్ ఉంటుంది అని ఈ టైప్లో చెప్పిండు బాస్ మన పాల్ హేమన్ ఆడమ్ పియర్స్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడి సెగ్మెంట్ అయిపోయింది. అండ్ ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చేసిండు. కానీ ఇది నిజంగానే గుడ్ న్యూసా ద బీస్ట్ ఫ్యాన్స్ కోసం? దీని గురించి మనము మన సెకండ్ వీడియోలో మాట్లాడదాం. ఎస్, ఈరోజు ఒక సెకండ్ వీడియో వస్తుంది, ఆ సెకండ్ వీడియోలో మనము దీని గురించి మాట్లాడదాం. కానీ ఫైనలీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసిండు. సో ఇప్పుడు ఈ రిటర్న్ పైన అసలు మీ రియాక్షన్ ఏందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి అంటే రా మెయిన్ ఈవెంట్లో సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ వర్సెస్ మన ఆస్టిన్ థియరీ మధ్యలో, ఎస్ ఆస్టిన్ థియరీ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే, చాలా మంచి మ్యాచ్ ఉండే. మ్యాచ్ మధ్యలో వీళ్ళు ఇంటరప్ట్ బి చేసినారు బాస్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. సెత్ రాలిన్స్ గెలిచిండు, బట్ దాంతో వీళ్ళు అటాక్ చేస్తుంటారు సెత్ రాలిన్స్ పైన. సో అప్పుడే అక్కడ మన ఏంజెలో డాకిన్స్ వచ్చిందనమాట బ్యాక్ స్టేజ్ వీళ్ళ మధ్యలో. అంటే సెత్ రాలిన్స్ అండ్ ఏంజెలో డాకిన్స్ బ్యాక్ స్టేజ్ ఈ మ్యాచ్ కంటే ముందు మాట్లాడినారు. అండ్ అక్కడ ఏంజెలో డాకిన్స్ వచ్చిండు. అండ్ వీళ్ళు ఏంజెలో డాకిన్స్ పైన అటాక్ చేసినప్పుడు అక్కడ మన మౌంటెస్ ఫోర్డ్ వచ్చేసిండు. మౌంటెస్ ఫోర్డ్ వచ్చి అక్కడ అటాక్ చేసిండు బాగానే, కానీ బ్రామ్ బ్రేకర్ వచ్చి ఇక్కడ స్పియర్ ఇచ్చి పడేసిన వీళ్ళకి. సెత్ రాలిన్స్ రింగ్లో వచ్చి బాగానే ఫైట్ బ్యాక్ చేయడానికి ట్రై చేసిండు, బ్రామ్ బ్రేకర్ పైన అటాక్ చేసిండు సెత్ రాలిన్స్. కానీ మరొకసారి ఇదే లోగన్ పాల్ ఇక్కడ రింగ్ కార్నర్ సైడ్ కాల్ పట్టుకుంటూ కొంచెం ఇంటరప్ట్ చేసిండు అక్కడ సెత్ రాలిన్స్కి. దీని లాభం మన బ్రామ్ బ్రేకర్ లేపి స్పియర్ ఇచ్చి పడేసిండు మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్కి. అండ్ చాలా మంచి బ్రాల్ జరిగింది బాస్. రింగ్ బయట వీళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు, రింగ్ బయట అంటే మన సెత్ రాలిన్స్కి స్పియరింగ్ ట్రై చేసిండు. సెత్ రాలిన్స్ అక్కడ బాగానే ఆపుతుంటారు మన బ్రామ్ బ్రేకర్కి. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ అక్కడ అఫీషియల్స్ వాళ్ళందరూ వచ్చేసినారు, వచ్చి ఆపినారు మన బ్రామ్ బ్రేకర్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే మన రా అయిపోయింది బాస్. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఈరోజు జరిగిన రా ఎట్లా అనిపించింది? నాకైతే బాస్ ఈరోజు జరిగిన రా నిజంగా ఒక మంచి క్రాక్ షో అనిపించింది బాస్. బాగానే ఉండే, మరి అంత బేకార్ అని చెప్పలేము. స్టార్టింగ్ బాగానే ఉండే, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చిండు, అది బాగానే ఉండే. మెయిన్ ఈవెంట్లో సెత్ రాలిన్సే ఫైట్ చేసిండు, ఇంకేం కావాలి బాస్. సో ఇప్పుడు మీరేమంటారు మీ కామెంట్ చెప్పండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫాలో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.